నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 40వ సంకీర్తన 4వ చరణం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మొదటి సంకీర్తన 2వ చరణం. ఈ వచనములో నిజమైన ధన్యతకు దేవుడు వెల్లడించిన సత్యాన్ని ప్రేమించడానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతుంది. నిత్యము దేవుని ఉపదేశమును ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా నడుస్తూ ఆనందించువాడే ధన్యుడు. విశ్వాసులు దేవుని వాక్యమందు ఆనందిస్తూ దానిని నిరంతరం ధ్యానిస్తూ లోబడే మేరకు ఈ ధన్యతలను మనం అనుభవించగలం. 34వ సంకీర్తన 8వ చరణం. మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. దేవుని మంచితనము కూడా ఇలానే తెలుసుకోగలం. మనం దేవునిని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా అర్థం చేసుకోలేం. అందువల్ల దావీదు మనలను దేవునిని రుచి చూడాలని, దేవునిని మరి ఎక్కువగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలని, ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని ప్రోత్సహిస్తున్నాడు. దానికి సరైన మార్గం దేవుని యందు నమ్మిక ఉంచడం. తద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసం ఒక్కటే సరైన విధానం. 2వ సంకీర్తన 12వ చరణం. ఏ పరిస్థితిలోనైనా మనలను నడిపించేది, మనం చేసే కార్యాలలో సఫలతనిచ్చేది సర్వశక్తిమంతుడైన దేవుడే. ఆ దేవునిని అన్ని సమయాలలో ఆశ్రయించే వారంగా మనం ఉండగలిగితే మనం ధన్యులమే. 84వ సంకీర్తన 12వ చరణం. దేవుని యందు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల యందు నమ్మిక ఉంచే విశ్వాసులంగా మనం జీవించగలిగితే మనం ధన్యులం. దేవుడిచ్చే దీవెనలన్నిటినీ అందుకునే చెయ్యి నమ్మకం ఒక్కటే. విశ్వాసులంగా మనం దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించే వారంగాను, ఆయనను ఆశ్రయించుకునే వారంగాను, ఆయన యందు స్థిరమైన నమ్మిక ఉంచి విశ్వాస జీవితమును కొనసాగించగలిగితే మనం ధన్యులమే. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.